So the next in the paper 2 spectroscopy, the separation techniques is gas chromatography. Gas chromatography. It is a gas chromatography. Gas chromatography. So the gas chromatography, what is the difference of this chromatography from the others, paper thin layer or HPLC electrophoresis, and these are all are the different from gas chromatography. In gas chromatography we are using the gas is the mobile phase in the gas chromatography. So how it will be working and what is the principle, we have to see the principles of this one is the principles of this one is the gas chromatography. It is a process separating compounds. It is a process separating components from the given crude drug ఏదైతే క్రూడ్ డ్రగ్ ఉందో ఆ క్రూడ్ డ్రగ్ నుంచి మనం దీన్ని తీసుకుని దీన్ని మనం ఏం చేస్తామంటే సెపరేటింగ్ అవుట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? బై యూజింగ్ ద గ్యాసెస్ ఈజ్ ద మొబైల్ ఫేజ్. It involves a sample being vaporized and injected onto the head of the chromatographic column. లో మనం ఏమి ఇచ్చేస్తామంటే ఇక్కడ vaporized and injected on the head of the chromatographic column. ఓకేనా? శాంపిల్ని పైనుంచి వ్యాపరైజ్ చేసి ఆ పైనుంచి మనం ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ద శాంపిల్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ది కాలమ్ బై ద ఫ్లో ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ మొబైల్ ఫేజ్. ఓకేనా? శాంపుల్ అనేది ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టెడ్ అంటే అది ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే త్రూ ది కాలమ్ బై ద ఫ్లో ఆఫ్ ఇనర్ట్ ఆర్ గ్యాసెస్ మొబైల్ ఫేజ్. అంటే ఇనర్ట్ కానీ లేదా గ్యాసెస్ మొబైల్ ఫేజ్ ద్వారా అది ట్రాన్స్పోర్టేషన్ అనేది శాంపుల్ జరుగుతుంది అన్నమాట. ద కాలమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ ఏ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ విచ్ ఈస్ అబ్జర్బెంట్ ఆన్ టు ది సర్ఫేస్ ఆఫ్ అన్ ఇనర్ట్ సాలిడ్. ఓకేనా? అది కనుక లిక్విడ్ ఫేజ్ కనుకైతే పైన అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో gaseous chromatography is two types, that is gas solid chromatography. First one is the gas solid chromatography and another one is the gas liquid chromatography. Okay na? Gaseous chromatography is two types, that is gas solid chromatography, gas liquid chromatography. So gas solid chromatography antandi, here the mobile phase is a gas while the stationary phase is solid. ఇక్కడ మొబైల్ ఫేజ్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, వైల్ ద స్టేషనరీ ఫేజ్ అనేది సాలిడ్ స్టేజ్లో ఉంటుంది. యూజ్డ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ లో మాలిక్యులర్ గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కాంపోనెంట్స్ ఆఫ్ H2S హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ, CS2 కాపర్ సల్ఫైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, రేర్ గ్యాసెస్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్. అంటే మనకి ఆ ఎయిర్లో దొరికే గ్యాసియస్ మాలిక్యూల్స్, మనకి ఎక్కువగా ఎయిర్లో ఉండే గ్యాసియస్ మాలిక్యూల్స్ ఏంటంటే H2S కానీ, CS2 కానీ, CO2 కానీ, CO కానీ, N2O కానీ, NO కానీ, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇన్ ఎయిర్ కండిషన్స్. ఓకేనా? ద లో మాలిక్యులర్ గ్యాసెస్ అనేది ఎప్పుడైతే ఉన్నాయో వీటిని తీసుకునే గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. ఈ రెండింటి మధ్య ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని ఏమంటామండి, గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అని అంటాం. Another one is the gas liquid chromatography. The mobile phase is a gas while the stationary phase is a liquid. Mobile phase అనేది ఏంటంటే గ్యాస్లో ఉంటుంది అండ్ ద స్టేషనరీ ఫేజ్ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. అలా ఉన్నదాన్ని మనం ఏంటంటే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని అంటాం. హియర్ ఇన్ విచ్ ద సర్ఫేస్ యాజ్ అన్ ఇన్నర్ట్ సాలిడ్, పైన సర్ఫేస్ అనేది ఇన్నర్ట్గా ఉంటుంది, అబ్జర్ప్షన్ ఆర్ కెమికల్ బాండింగ్. ఓకేనా? అది టైప్స్ ఆఫ్ గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ.
The principles of gas chromatography is working by the principles of separation in gas chromatography is partition. The mixture of components to be separated is converted. The mixture of components to be separated is converted to vapor and mixed with gaseous mobile phase. Gaseous mobile phase చేత దాన్ని ఏం చేస్తామంటే మనం మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ సెపరేట్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ ద కాంపోనెంట్ విచ్ ఈస్ మోర్ సాల్యుబుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్. ఓకేనా, కాంపోనెంట్స్ కనుక స్టేషనరీ ఫేజ్లో కనుక ఎక్కువగా కనుక సాల్యుబుల్ అయితే ట్రావెల్ స్లోవర్ అండ్ ఇల్యూటేట్ లేటర్. అప్పుడు అది ట్రావెలింగ్ అనేది ఎలా జరుగుతుందండి, స్టేషనరీ ఫేజ్ కుండా చాలా స్లోగా జరుగుతుంది. ఇల్యూటేట్ అంటే దాని కలెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట, లేట్గా జరగడం జరుగుతుంది. ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ లెస్ సాల్యుబుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ ఫాస్టర్ అండ్ ఇల్యూటేట్ ఫస్ట్. అదే లెస్ సాల్యుబుల్ కనుక అయితే, ఓకేనా, లెస్ సాల్యుబుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్ అప్పుడు ఏమవుతుంది, ట్రావెలింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది, ఇల్యూటేట్ అనేది అంటే కలెక్షన్ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకునే శాంపుల్ స్టేషనరీ ఫేజ్లో సాల్యుబుల్ అవ్వడం దాన్ని బట్టి దాని యొక్క రన్నింగ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ అనేది ఉంటుందన్నమాట. సో ద ఆర్ఎఫ్ వాల్యూ, ఓకేనా, మనకు దేని మీద ఆధారపడుతుందండి, ద సాల్యుబిలిటీ ఆఫ్ ది శాంపుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్. ఓకేనండి. అండ్ నో టూ కాంపోనెంట్స్ హ్యావ్ ద సేమ్ పార్టిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంపౌండ్స్. కాంపౌండ్స్కి ఏ రెండు కూడా ఒకే రకమైన పార్టిషన్ కోఎఫిషియంట్స్ని కలిగి ఉండదు. అవి ఏం కలిగి ఉంటాయి, వేరువేరుగా కలిగి ఉంటాయి. ఎందుకంటే ద ట్రావెలింగ్ ఆఫ్ ది శాంపిల్ మాలిక్యూల్ త్రూ ది స్టేషనరీ ఫేజ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా, స్టేషనరీ ఫేజ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ అవి ఏది కూడా ఒకే రకమైన కోఎఫిషియంట్ని కలిగి ఉండవు కాంపౌండ్స్. ఓకేనా. సో ద కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ అకార్డింగ్ టు దేర్ పార్టిషన్ కోఎఫిషియంట్. సో కాబట్టి అప్పుడు ఆ రెండు కాంపౌండ్స్ని కూడా పార్టిషన్ కాంపోనెంట్స్ ఆధారంగా సెపరేట్ అవుట్ చేయడం జరుగుతుంది. నో టూ కాంపోనెంట్స్ హ్యావ్ ద సేమ్ పార్టిషన్ కోఎఫిషియంట్. నో టూ కాంపోనెంట్స్ హ్యాస్ సేమ్ పార్టిషన్ కోఎఫిషియంట్స్ కండిషన్స్. ఓకేనా. ద పార్టిషన్ కోఎఫిషియంట్ ఈజ్ ద రేషియో ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. పార్టిషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటండి, ద రేషియో ఆఫ్ solubility of a substance distributed between two immiscible liquids at constant temperature. Immiscible liquids, immiscible అంటే ఏంటి, సెమీ లిక్విడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఈజ్ ఇమ్మిసిబుల్ ఇన్ వాటర్ అంటే ఆల్కహాల్ వాటర్లో కంప్లీట్ డిజబుల్ కాదు, డిజాల్వ్స్ కాదు. ఇమ్మిసిబుల్ అంటే డిజాల్వ్ అయినట్టు ఉంటుంది కానీ అది అవ్వదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇమ్మిసిబుల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ని వాటర్లో డిజాల్వ్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ml కనుక తీసుకున్నాం కండి, 4 ml వాటర్ 6 ml వాటర్ 4 ml ఆల్కహాల్ తీసుకుని డైల్యూట్ చేసి దాన్ని ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ దాంట్లో కనుక డిప్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ ఏం చేస్తుందండి, దీన్ని మొత్తం అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏది, బాటిల్లో ఉన్న మనం తీసుకున్న వాటర్ ప్లస్ ఆల్కహాల్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కర్చీప్ని కనుక ఫ్లేమబుల్ చేస్తే, ఫైర్ చేస్తే, అతికిస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అది మంట వస్తుంది. ఎందుకు మంట వస్తుంది అంటే ఆల్కహాల్ ఉంది కాబట్టి. మంట వచ్చిన తర్వాత ఏమవ్వాలండి, కాలుతూ ఉంటుంది, ఫైర్ వస్తుంటుంది. ఫైర్ వచ్చిన తర్వాత కాలిపోతే అప్పుడు ఏమవ్వాలంటే క్లాత్ అంతా కూడా మాడిపోవాలి, అంటే కాలిపోతే బర్న్ అయ్యి యాష్ కింద మారిపోవాలి, బూడిద కింద మారిపోవాలి. కానీ అక్కడ ఏంటంటే మీకు క్లాత్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది, మంట అయ్యి ఆగిపోతుంది. ఎప్పుడు అంటే దానిలో పీల్చుకున్న ఇమ్మిసిబుల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఆ ఆల్కహాల్ని ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఆల్కహాల్ ఉన్నని చెప్పి ఫైర్ అవుతుంది. ఫైర్ అయిన తర్వాత అదేమవుతుంది అంటే మనకి ఆరిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఏది, మనకి వాటర్ ప్లస్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఆ వాటర్ ప్లస్ ఆల్కహాల్ చేసిన తర్వాత ఆరిపోవడం జరుగుతుంది. సో ఆరిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే మన క్లాత్ యాజ్ యూజువల్ ఎలాగుందో అలా ఉంటుంది. ఎందుకంటే క్లాత్ని ఫస్ట్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్లో కంప్లీట్గా ఆల్కహాల్ కలవట్లేదు, ఇమ్మిసిబుల్ కాబట్టి అది సర్ఫేస్ మీద ఉండిపోద్ది అనమాట. ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆల్కహాల్ ఫైర్ అవుతుంది, కానీ క్లాత్ మనకి ఏం పీల్చుకుంది, వాటర్ని పీల్చుకుంది కాబట్టి అది కాలవట్లేదు. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ది ఇమ్మిసిబుల్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ వాటర్ ప్లస్ ఆల్కహాల్స్. మీరు దీన్ని బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. So the partition coefficient is the ratio of solubility of a substance distributed between the two immiscible liquids at the constant temperature. Okay na? Instrumentation అనేది ఎలా జరుగుతుందంటే
గ్యాస్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే కామన్గా హీలియం గ్యాస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మన గ్యాస్ మొబైల్ ఫేజ్లో గ్యాస్ ఏం తీసుకుంటాం, హీలియం గ్యాస్ కానీ నైట్రోజన్ గ్యాస్ కానీ హైడ్రోజన్ గ్యాస్ కానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. శాంపుల్ ఇంజెక్షన్ పోర్ట్ ద్వారా మైక్రో సిరంజ్ తీసుకుని మైక్రో సిరంజ్ ద్వారా శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం కాలమ్స్, డిటెక్టర్స్, థర్మల్ కండక్టివిటీ, ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్, ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టర్, ఫ్లేమ్ ఫోటోకెమిస్ట్రీ డిటెక్టర్ అనమాట. ఓకేనా. సో ద గ్యాస్ క్రోమటోగ్రఫీ మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే గ్యాస్ ఫ్లో కంట్రోలర్ అండ్ ఇంజెక్షన్ పోర్ట్, శాంపిల్ డిటెక్టర్, అనలిస్ట్ అండ్ data system, instrument control, data acquisition, data processing and data storage. So this is called as the instrumentation of the gas chromatography. So instrumentation anadi draw cheddam. The instrumentation of gas chromatography is drawn like so this is the gas chromatography flow chart. So here in which it is a gas regulator and gas carrier, and I can say reference flow of sample and sample flow. Okay na?
ఇక్కడ శాంపిల్ పోర్ట్ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్న శాంపిల్ని, ఇదంతా కూడా కాలం గ్యాస్ కాలం అనమాట. సో ఇందులో నుంచి మనకు శాంపిల్ని డిటెక్ట్ చేస్తుంది. రిఫరెన్స్ డిటెక్టర్ ఆఫ్ శాంపిల్ అండ్ యాంప్లిఫైర్ అండ్ రికార్డర్ అండ్ మానిటర్. సో దిస్ ఈస్ ద గ్యాస్ chromatography. So the process of the detectors in gas chromatography mainly 5 characters are used. Okay na? Aveninte flame ionization detector, flame ionization detector, then FID under. Next another one is electron capture detector, electron capture detector, electron capture detector, then ECD under. Next nitrogen phosphorus detector, NPD under, nitrogen phosphorus detector. Next fluorescence detector, then FD under. Next thermal conducting detector, thermal conducting detector. దాన్ని ఏమంటామంటే మనం థర్మల్ కండక్టివిటీని మనం ఏమంటామంటే TCD అంటారు, థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది గ్యాస్ chromatography, the procedure of the gas chromatography. In gas chromatography a carrier gas is passed through a gas regulator. Gas regulator నుండి carrier gas ని flow గా చేస్తే passed through gas regulator at which the gas is separated into same flow, sample flow. Sample flow దగ్గర separate out అనేది చేయడం జరుగుతుంది. Reference flow, sample flow and reference flow ఈ రెండింటి దగ్గర మనకి separate out చేస్తాం. Sample flow gas is reached to the column. Sample flow అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, column కి reach అవుతుంది, on which unknown are separated by their affinity ద్వారా దీన్ని unknowns ని separate out చేస్తాం. Unknown having the more affinity more slowly, unknown have the less affinity move fastly, and carrier gas. Finally the unknowns are reacted reach to the unknowns అనేది ఎక్కడ అవుతుంది, reach to the sample detector and another one is ఇక్కడ sample reference detector కి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా జరిగిన అప్లికేషన్స్ అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ శాంపిల్స్, దట్ మీన్స్ ఎయిర్ శాంపిల్స్ లో స్టేషనరీ ఫేజ్ ప్యాక్డ్ కాలమ్స్, మొబైల్ ఫేజ్ హీలియం గ్యాస్ డిటెక్టర్, థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ TCD. ఓకేనా. సో అప్పుడు కనుక చేస్తే ప్రోగ్రామ్డ్ టెంపరేచర్ గ్యాస్ chromatography PTGC. ఓకేనా. సో ఇది జరుగుతుంది. దీన్ని కెరియర్ గ్యాస్ అంటే ఏంటి, కెరియర్ గ్యాస్. The cylinder gas tank is fitted with a pressure control to control the pressure of gas. The pressure gas that indicates the pressure, a molecular sphere to transfer the filtered dry gas, and a flow regulator to ensure a constant rate of flow of mobile phase to the column. It should meet the following criteria: should be a chemically inert, or the carrier gas should be a chemically inert, should be a cheap and readily available, should be a high quality and not cause any fire accidents. Okay na, carrier gas ఆ విధంగా ఉండాలి. should give the best possible result, should be suitable for the sample to be analyzed and further the detector. Okay na. సో ఆ కెరియర్ గ్యాసెస్ ఏంటంటే హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్స్ అండ్ కామన్లీ యూజ్డ్. హైడ్రోజన్ హ్యాస్ లో డెన్సిటీ అండ్ బెటర్ థర్మల్ కండక్టివిటీ. హైడ్రోజన్ అనేది లో డెన్సిటీ and better thermal conductivity కలిగి ఉంటుంది. However, it reacts with unsaturated compounds and is inflammable and explosive in nature. Nitrogen is expensive but it gives reduced sensitivity. Helium is the most preferred gas. Inlet pressure range from 10 to 50 psi. Okay. శాంప్లింగ్ యూనిట్ అనేది మనం ఎలా చేస్తామంటే ఇక్కడ శాంప్లింగ్ ఫోర్క్ ఉంది కదా, ఇక్కడ మైక్రో సిరెంజ్ మనం ఇంజెక్షన్ చేస్తాం కదా, దాన్ని మైక్రో సిరెంజ్ అంటాం. ఆ మైక్రో సిరెంజ్ ద్వారా శాంపిల్ ఇంజెక్ట్ చేస్తాం. ద శాంప్లింగ్ యూనిట్ ఆర్ ఇంజెక్షన్ పోర్ట్ ఈస్ అటాచ్డ్ టు ద కాలమ్ హెడ్. సిన్స్ ద శాంపిల్ షుడ్ బి ఇన్ vaporized state, the injection port is provided with an oven that helps to maintain its temperature above 20 to 50 degrees above the boiling point of the sample. Gaseous samples may be introduced by use of a gas tight hypodermic needles of 0.5. For liquid samples, micro syringes are used. Okay na? Capillary split or splittles injections of samples into capillary columns. Capillary column ద్వారా కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. Splitless injectors and column injectors.
అవి రెండు రకాలు ఏంటంటే the allow of the sample to pass through the column for loading. Sample should be very dilute to avoid overloading of the column, and a high capacity column such as spot or a heavy coated WCOT columns should be used. Columns under on column injector, a syringe with a very fine quartz needle is used. అంటే ఇక్కడ నీడిల్ ఏమి ఇచ్చేస్తుంది, క్వార్జ్ నీడిల్ అనేది ఇచ్చేస్తాం, అంటే మెల్టింగ్ అనేది జరగదు అన్నమాట. Air cooled to 20 degrees centigrade below the boiling point of the sample. After then the worm is circulated the gas. Another one is the automatic injectors. Another injection is the automatic injector. So in automatic injectors, for improving the reproducibility, and if a large number of samples are to be analyzed or operations is required without any attendant, automatic injectors are used. The solid samples are introduced as the solutions are in a sealed glass ampoule crushed in the gas stream with the help of a gas tight plunger, and the sample gets vaporized and flow into column under the influence of carrier gas. Next, column unit. In the columns are of different shapes and sizes that includes U-tube type of coiled helix. This U type of columns are features supported materials. Liquid phases. It should have the following requirements. Liquid phase can features the it should be a non-volatile అయి ఉండాలి. Should have high decomposition temperature. Should be a chemically inert, దేనితోటి రియాక్షన్ జరగకూడదు. Should possesses low vapor pressure at column temperature. Should be chemically and structurally similar to that of a solute, that is a polar or polar solvent. Okay, examples of different liquid phases. Non-polar hydrocarbon phases. అది ఏంటంటే లిక్విడ్ ఫేజెస్, పారాఫిన్ ఆయిల్, దాన్ని నుజోల్ అంటారు. పారాఫిన్ ఆయిల్ అని, అలాగే సిలికాన్ ఆయిల్ కానీ సిలికాన్ రబ్బర్ గమ్ కానీ ఇచ్చేస్తారు. అలాగే పోలార్, అది నాన్ పోలార్ హైడ్రోకార్బన్. పోలార్ కాంపౌండ్స్ హ్యావింగ్ పాలీగ్లైకాల్స్, కార్బో వ్యాక్స్ అంటాం కదా, వ్యాక్సెస్, కార్బో వ్యాక్సెస్. అలాగే లిక్విడ్ హ్యావింగ్ హైడ్రోజన్ బాండింగ్, గ్లైకాల్ కానీ గ్లిజరాల్ కానీ హైడ్రాక్సిఫెనోల్స్ కానీ ఇచ్చేస్తాం. టైప్స్ ఆఫ్ కాలమ్స్, ప్యాక్డ్ కాలమ్స్, క్యాపిలరీ కాలమ్స్. కాలమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే అది వన్ ఇస్ ద ప్యాక్డ్ కాలమ్. ఇన్ జిఎల్సి they are densely packed with the finally divided inert solid support material coated with liquid stationary phase. In GSC, the columns are packed with absorbent or porous polymers. The capillary columns can with the length range from the 10 to 100 mm undali. Inert diameter is usually used. Okay. Detectors అనేది అలా ఇచ్చేస్తాం. The eluted solute particles along with the carrier gas exit from the column and enter the detector. The detector then produces electrical signals proportional to the concentration of the components of the solute. The signals are amplified and recorded as peak at intervals on the chromatography. Okay. Properties of an ideal detector. So what is the properties of ideal detector? It is a sensitive, operate at a high temperature, stable and reproducible, linear response, wide dynamic range, fast response, simple, reliable, non-destructive, uniform, responsive to all analyte. What are the advantages and disadvantages of gas chromatography? Advantages of gas chromatography: simple and inexpensive, durable and process long life, accurate results, non-selective and hence known as a universal detector. That is the advantages of the gas chromatography. What is the disadvantages of gas chromatography? Low sensitivity, affected by fluctuations in temperature and flow rate. Flame ionization working. Applications of gas chromatography: qualitative analysis,
quantitative analysis. రెండు రకాలైన అప్లికేషన్స్. ఒకటి qualitative analysis. By comparing the retention time or a volume of the sample to the standard, or by collecting the individual components as they emerge from the chromatograph and identifying these compounds by other methods. అంటే గ్యాస్ chromatograph ద్వారా ఏదైతే కంపారిజన్ చేస్తో దీన్ని అదర్ మెథడ్స్ ద్వారా కంపారిజన్ చేస్తుంది. దట్ ఈస్ యూబీఐఆర్ అన్నమాట. ఏదైతే పీక్స్ వచ్చాయో దాని నుంచి కంపారిజన్ చేస్తాం. అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఏరియా అండర్ ఏ సింగిల్ కాంపోనెంట్ illusion peak is proportional to the quantity of the detected components. Response factors of the detectors. It is done by the so this is the gas chromatography. So here in which we discussing the syllabus in the fourth semester is first one is the ORDCD, optical rotatory dispersions, theory of rotatory dispersion. Second is the NMR spectroscopy, applications of NMR spectroscopy, that is a simplification of complex spectra. And third, unit 3 is solutions of structural problems by joint application UV-IR, NMR and mass. And fourth one is the separation techniques, solvent extraction, chromatography, paper, thin layer, column chromatography, electrophoresis, and gas chromatography, HPLC. Okay? And another one is the X-ray diffraction. So next class we discussing the X-ray diffractions. Okay? So that is the last. The syllabus is completed with the X-ray diffraction. Thank you.